ఏంటి సాల్ట్కి స్కిన్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అదేనండి హార్డ్ వాటర్. మీ వాటర్లో కనుక సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని హార్డ్ వాటర్ అంటారు. హలో, ఐఎమ్ డాక్టర్ పూజిత, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. చాలామంది పేషెంట్స్ వాటర్ చేంజ్ వల్ల స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని కంప్లైంట్ చేస్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం. ఈ హార్డ్ వాటర్ వల్ల స్కిన్కి హెయిర్కి డ్యామేజ్ ఉంటుందా? ఎస్, ఉంటుంది. మీరు యూజ్ చేసే వాటర్లో 300 ఆర్ 500 కంటే TDS ఎక్కువ ఉన్నప్పుడు ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం అనేవి సాల్ట్స్ లాగా ఫామ్ అయ్యి మీ స్కిన్ అండ్ హెయిర్ మీద ఒక లేయర్ని క్రియేట్ చేస్తాయి. దీనివల్ల స్కిన్ బ్యారియర్ ఇరిటేట్ అవ్వటం, దానివల్ల బ్రేక్అవుట్స్, పిగ్మెంటేషన్, ఇరిటేషన్ రావడం ఇవన్నీ జరుగుతాయి. అండ్ హెయిర్కి కూడా ఈ హార్డ్ వాటర్ వల్ల డ్యామేజ్ జరుగుతుంది. ఈ సాల్ట్స్ అనేవి స్కాల్ప్ మీద అండ్ హెయిర్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ చేయటం వల్ల హెయిర్స్ ఈజీగా బ్రేక్ అవ్వటం అండ్ స్కాల్ప్ పైన డాండ్రఫ్ లాంటి ఇష్యూస్ రావడం అనేది కూడా జరుగుతుంది. ఈ హార్డ్ వాటర్ నుండి స్కిన్ అండ్ హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? సో దానికి సొల్యూషన్ వాటర్ సాఫ్ట్నర్స్ ఇన్స్టాల్ చేసుకోవటం, లేదు ఫిల్టర్డ్ వాటర్ యూజ్ చేయడం, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ యూజ్ చేయడం అండ్ స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్, సాల్సిలిక్ అండ్ గ్లైకోలిక్ యాసిడ్ బేస్డ్ షాంపూస్ వారానికి 2 సార్లు యూజ్ చేయటం వల్ల స్కాల్ప్ పైన పేరుకుపోయిన ఆ సాల్ట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం స్కిన్కి pH బ్యాలెన్స్డ్ అండ్ గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ వాషింగ్ ఆఫ్ యువర్ ఫేస్ అండ్ బాడీ ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. దీనివల్ల హార్డ్ వాటర్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ నుంచి కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీరు యూజ్ చేసే వాటర్లో ఎంత TDS ఉందో చెక్ చేసి మాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.